హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. కల్కి 2898 AD ఇది ఇండియా నుంచి హాలీవుడ్కి సవాల్ విసిరే సినిమా. మేము కూడా హై ఆక్టేన్ మూవీస్ తీయగలమని చెప్పే సినిమా. చాలా బాగా నచ్చింది గైస్ నాకైతే. ఫస్ట్లీ మెయిన్గా అశ్వత్థామ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ గారు యాప్ట్ అయ్యారు గైస్. రియల్గా అశ్వత్థామ ఇలానే ఉంటారా అనిపిస్తుంది. వేరే ఏ యాక్టర్ని ఇమాజిన్ కూడా చేసుకోలేనంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ద బెస్ట్ కాస్టింగ్ టిల్ నౌ. హ్యాట్స్ ఆఫ్ సర్. ఈ ఏజ్ లో కూడా ఇరగదీస్తున్నారు. అండ్ ఎప్పుడో 5000 years ఓల్డ్ ఏన్షియంట్ మనిషి ఇప్పుడు బయటికి వచ్చాడు. ఆయన ఫేస్ లో ఇన్నసెన్స్ అండ్ ఆ పవర్ అబ్బాబాబా. నాకైతే సినిమా అయ్యాక కూడా అశ్వత్థామ సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. ఈ క్యారెక్టర్ కోసం ఇంకో 2 times అయినా మూవీ చూస్తా. అండ్ అవర్ డార్లింగ్ ప్రభాస్ యాజ్ భైరవ. క్రేజీ క్యారెక్టర్ అసలు. గ్రే షేడ్స్ విత్ కామెడీతో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. కామెడీ టైమింగ్ చూస్తుంటే వింటేజ్ ప్రభాస్ గుర్తొచ్చాడు గైస్. అండ్ కమల్ హాసన్ సార్ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉన్నా భయపెట్టేశారు గైస్. సీరియస్ గా మీరు చూసాక కూడా ఇదే అంటారు. వెయిటింగ్ ఫర్ హిస్ డెడ్లీ అరైవల్ ఇన్ సెకండ్ పార్ట్. దీపికా పడుకునే ఇస్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది గైస్. కొంతమంది బాలేదంటున్నారు, బట్ నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మహాభారతం సీక్వెన్సెస్ వచ్చినప్పుడైతే పీక్స్ కి వెళ్ళిపోయింది గైస్. అండ్ కొన్ని సీన్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. బీజిఎం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడితే మెయిన్ గా పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మెయిన్ క్యాస్ట్, విఎఫ్ఎక్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ నాకు బాగా నచ్చాయి. లైక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ చేసినంత వరకు అయితే నెక్స్ట్ ఎలా ఉంటుందో అని క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ మెయిన్ గా మహాభారత్ సీక్వెన్సెస్ అవి వచ్చినప్పుడు అయితే గూస్ బంప్స్ అసలు. ఇండియా నుంచి ఎవరైనా మహాభారతం ని గ్రాండ్ అండ్ కమర్షియల్ స్కేల్లో మూవీ తీస్తే చాలా బాగుంటది గైస్. అండ్ మెయిన్ గా భైరవ కామెడీ టైమింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం మన ఫ్రెండ్స్ తో ఎలా ఉంటామో అలానే ఉంటది, జోవియల్ గా ఉంటది. ఇక నెగటివ్స్ గురించి మాట్లాడితే మెయిన్ గా స్టార్ క్యాస్ట్ కాకుండా మిగతా వాళ్ళు ఎందుకో కొంచెం ఆడ్ గా అనిపించారు. అన్ని క్యారెక్టర్స్ కాదు, బట్ కొన్ని క్యారెక్టర్స్ కొంచెం ఆడ్ గా అనిపించాయి బికాస్ ఆఫ్ దేర్ డబ్బింగ్. అండ్ క్యామియోస్ బాగున్నాయి గైస్, బట్ కొంచెం ఎక్కువ అయ్యాయి అనిపించింది అంతే. అండ్ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ట్రైలర్ లోనే మూవీ చాలా వరకు రివీల్ చేశారు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొందరికి కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, ఎందుకంటే స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. రాగానే ఫైట్స్ అంటే కుదరదు కదా, సో కొంచెం ఓపికతో చూడాలి. అండ్ మెయిన్ గా స్టార్టింగ్ 10 minutes మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, మీ విషన్ కి చాలా పెద్ద ఫ్యాన్ సార్. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మహాభారతంలో క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ స్టోరీస్ ని, వాళ్ళ ఎమోషన్స్ ని చదివి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశా. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విషన్ సార్. నెక్స్ట్ పార్ట్ కి లేట్ చేయకండి సార్, త్వరగా దించండి. ఓవరాల్ కల్కి ఈజ్ ఏ విజువల్ స్పెక్టాక్యులర్ ఫ్రమ్ ఇండియా. ఈ మూవీ చూసిన తర్వాత మహాభారతం గురించి తెలియని వాళ్ళకి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ డెఫినెట్లీ కలుగుతుంది. ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరు చాలా మిస్ అవుతున్నారు గైస్. 100% థియేటర్లో చూడాల్సిన మూవీ. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 90%. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. సో ఇది మన కల్కి 2898 AD రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.